ఏపీలో తల్లికి వందనం ఎప్పుడు అమలవుతుంది అనేదే అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే విద్యా సంవత్సరం మొదలైపోయింది, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇప్పటికే పాఠశాలలు ఓపెన్ అయినాయి, 2 నెలలు గడిచిపోతుంది, అంతా కూడా సజావుగా నడుస్తుంది. అయితే ఈ పాటికే అమ్మఒడి వచ్చేది, బట్ ఇప్పటి వరకు అది లేదు, ఇది లేదు. అంటే కొత్తది అమలు అయ్యే వరకు కనీసం పాతదన్న ఇచ్చేసి మిగతా బకాయిలు ఏదైతే పెన్షన్కి పెట్టారు కదా, ప్రస్తుతం పెన్షన్ వెళ్ళిపోతుంది, ఏప్రిల్ నుంచి ఎరియర్స్ కూడా క్లియర్ చేస్తామని, అదేవిధంగా ప్రస్తుతం ఇచ్చేటువంటి అమ్మఒడిని ఇచ్చేసి కొత్త మార్గదర్శకాలు ఏవో రూపొందించిన తర్వాత కొత్త పథకం కింద ఒక ఇంట్లో ఒక పిల్లోడికే వచ్చింది అనుకుందాం, ఇప్పుడు ఆ రెండో పిల్లోడికి నెక్స్ట్ టర్మ్ ఇచ్చేటప్పుడు ఇద్దరు కలిపి ఏరియర్ని కూడా యాడ్ చేసిస్తే అదొక ఇది సో అమలు చేస్తున్నారు అనేటువంటిది వెళ్ళిపోద్ది. కానీ అటు అమ్మఒడి ఇవ్వలేదు, తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో తెలియదు. బయట సోషల్ మీడియాలో వైసీపీ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇంకేముంది, తల్లికి వందనం చేతులు ఎత్తేసారు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రచారం ఒకటైతే, ఒక్కళ్ళకే ఇస్తారనేటువంటి ప్రచారం ఇంకొకటైతే, కేవలం గవర్నమెంట్ స్కూల్స్కే ఇస్తారనే ప్రచారం ఇంకొకటి. సో ఇవి ఇలా రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది కూటమి ప్రభుత్వానికే చాలా అప్రతిష్ట పాలు చేసేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నారా లోకేష్ స్పందించడం జరిగింది. నిన్ననే ఆయన స్పందించి తల్లికి వందనం 100కి 100% అమలు చేసి తీరుతామని, ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఈరోజు శాసన మండలిలో అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఇంకా నిజాయితీగా చాలా స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. ఏంటంటే తల్లికి వందనం అనేటువంటిది అమలు చేయటం ఇప్పుడు సాధ్యం కాదు, దీనికి 1 సంవత్సరం టైం కావాలి, వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం అమలవుతుంది. ఈలోపు మేము గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని తప్పులు పునరావృతం కాకుండా వాటి కోసం అని చెప్పి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నాము. ఇది ప్రతి బిడ్డకి ఎన్నికలకు ముందు మేము హామీ ఇచ్చినట్లుగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాము. అలానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తాము, ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇస్తాము, ఎలాంటి డౌట్ లేదు. అయితే ఈ ఏడాది ఇవ్వటం కుదరదు, వచ్చే ఏడాది ఇస్తాము అని చెప్పి కుండబద్దలు కొట్టేశారు. అంటే ఏదో ఇంకా ఇస్తారు, ఏదో చేస్తారు అనేటువంటి ఆశలు లేకుండా ఈ ఏడాదికి రాదు గురు అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. ఇది పరిస్థితి.